మా ఘనత ప్రభావం కలుగును గాక. మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి, మరి అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి, అదేవిధంగా సంఘ కాపరికి, సంఘ పెద్దలకు, సంఘస్థులందరికీ కూడా నేను యేసునామములో మీకు వందనములు తెలియజేస్తాను. హల్లెలూయా. ఇది చివరి మాట చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే దాదాపుగా 11 గంటల నుంచి ఉండి కూర్చొని విని లాస్ట్ కోపం వస్తుంది. ఇక వినలేము. ఇక ఏమైనా చెప్పుకో, కూర్చుంటాం ఆమె అన్ని బయటకు పోతాం. హల్లెలూయా. నేను ఎక్కువ చెప్పాను, నాకు మీ యొక్క మైండ్ సెట్ తెలుసు. కొన్ని పాయింట్స్ మాత్రం నేను చెప్పాను. ఒకసారి ఇచ్చిన ఒకటి పెద్ద సభ జరుగుతుందంట, మన చిన్న సభ అనుకోండి. ఒక ఆయన వచ్చి వల్ల బుద్ధి మాట్లాడుతున్నాడంట. ఇట్లా అంటే మీటింగ్, ఒకటి రాజకీయ మీటింగ్, పొలిటికల్ మీటింగ్. వల్ల బుద్ధి మాట్లాడుతున్నాడంట. ఎంత అయినా వదులుతలేడట, అదే చెప్తున్నాడంట. వల్ల గుద్ది గట్టిగా మాట్లాడుతున్నాడంట ఈ నాయకుడు. అందరూ వింటున్నారంట. వింటుంటే ఏమైందంటే తెలుసా? వినండి, జాగ్రత్తగా వినండి. ఒక ఆయన మెల్లగా మధ్యలో నుంచి ఒకటి కొలకట్ట పట్టుకొని లేచిండట. పైకి లేచి ఏమనలే, లేచి మెల్లగా పక్కకు పోయి సైడ్కి వచ్చి స్టేజ్కు కొంచెం దూరం నిలబడ్డాడట. ఈయన చెప్పడానికి తెలుసా, ఆయన చూస్తున్నాడు. వీడేంటాడు ఆయన ఇంతసేపు మాట్లాడేది ఏమన్నాడు? లాస్ట్ ఇప్పుడు కొలకట్ట పట్టుకొని లేచిండంటే వీడు నన్ను కొట్టడానికి వస్తున్నాడు. మళ్ళీ దగ్గర వచ్చి నిలబడ్డాడు. ఆయన చూసుకుంటాడంట, ఇంక నేను ముగిస్తున్నా, ఇంతటితో నా మాటలు నేను ముగిస్తున్నాను అన్నాడు. ఆయన అన్నాడంట కొలకట్ట పట్టుకొని వచ్చి, నువ్వు చెప్తానే ఉండు, నువ్వు బంద్ చేసినావంటే కొడతాను నేను, నువ్వు బంద్ చేసినావంటే నేను కొడతాను నేను. ఇంతసేపు పెట్టే చెప్పినావు, ఇంకా నీకు ఏమేమి ఉందో నీ మనసులో అంత చెప్పు. ఈయనకు వద్దండి, అయిపోయింది, చెప్పదా, నేను చెప్పాలన్నది అంతా చెప్పేసిన, అయిపోయింది అని అన్నాడు. లాస్ట్కి ఆయన ఏమన్నాడు తెలుసా? అసలుకు నువ్వు కాదు నాకు కావాల్సింది, నిన్ను ఎవరు పిలిచినో ఆ వ్యక్తి నాకు కావాలన్నాడట. ఆయన పుట్టడానికి వచ్చినటువంటి వ్యక్తి, నిన్ను ఎవరు పిలిచినో ఆ వ్యక్తి నాకు కావాలి. సరే, ఈ జోక్గా నేను చెప్పిన. కాబట్టి చివరిగా అంతం వరకు సహించిన వాడే రక్షింపబడని వాక్యంలో చివరి మాటలో కూడా మనం కొన్ని నిమిషాలు నేను ముగిస్తాను, మీరు ఓపికగా వినాలని కోరుతున్నాను. సరే, ఒక చిన్న మీకు కథ చెప్తాను. ఒకసారి ఇది